హాయ్ హాయ్. ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరంటారు? సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే వస్తారండి. ఎందుకు అతను రావాలనుకుంటున్నారు? సో నేను అనుకోవడం ఏం కాదు, ప్రజలే చెప్తున్నారు తీర్పు అనేది. ఎందుకంటే అతను చేసిన మంచి కానీ చెప్పిన పథకాలు అతను ఏవైతే మేనిఫెస్టోలో పెట్టారో 90% అయితే అమలు చేస్తున్నారండి గ్యారంటీగా. రేపు జనవరి నుంచి కూడా చూస్తున్నారుగా, పెన్షన్ అనేది 3,000 పెంచుతారు. ఇచ్చిన మాట ప్రకారం పెంచుకుంటూ పోతా ఉన్నారు, పెంచారు కూడా, పెంచుతున్నారు. ఎలక్షన్స్ ముందు పెంచాలని పెంచుతున్నారంట. లేదు అతను ముందుగానే చెప్పాడు కదండి, నేను ఇచ్చిన 5 years లోపల పెంచుకుంటూ పోతాను అని చెప్పాడు. పెంచుకుంటూ పోతున్నారు. అంటే ముందు ప్లానింగ్ అంటారు. ముందు ప్లానింగ్ అంటే ఏం లేదు, చెప్పిన మాట ముందు చెప్పిన మాటే కదా, ప్రజలకు కూడా చెప్పారు. నేను వచ్చిన 5 years లో పెంచుకుంటూ పోతాను చెప్పిన మాటే కదా. సో ఇచ్చిన హామీలు నెరవేర్చారన్నారు కదా, ఏం నెరవేర్చారంటారు? ఇప్పుడు అమ్మఒడి పథకం ఉంది, అమ్మఒడి పథకం ద్వారా చదువుకుంటూ ఉంటారు, వాళ్ళకి డైరెక్ట్గా అమ్మ అకౌంట్లోకి వేస్తాను అన్నారు. సో అది జరుగుతుంది కూడా ఇప్పుడు. అలాగే రైతు భరోసా కూడా గ్యారెంటీగా వెళ్తుంది అకౌంట్లో, వాళ్ళకి ఎటువంటి అవినీతి పరంగా లేకుండా బటన్ నొక్కి వేసేస్తున్నారు. అండ్ అలాగే ఇంగ్లీష్ మీడియం పెట్టారు కదా మన గవర్నమెంట్ స్కూల్లోకి, సో అది 100% అయితే యాక్సెప్ట్ చేస్తానండి. సో అదొక మెయిన్ పాయింట్. చూసుకుంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలను తీసేసి కొత్త వాళ్ళని పెడుతున్నారు కదా. అవును, తీస్తున్నారు. సో దాని గురించి చెప్పాలంటే వాళ్ళు సరిగ్గా పరిపాలన చేయట్లేదు, ప్రజల్లోకి వెళ్ళడం లేదు, అవన్నీ చూసుకున్నారు. కాబట్టి నేను అధికారంలో ఉండాలంటే ప్రజల్లోకి హెల్ప్ చేయాలంటే నాకు కావాల్సిన వాళ్ళు ప్రజలకి ఎలాగ ఉపయోగపడతారు వాళ్ళే నాకు కావాలి. సో అందువల్ల అతను ఆలోచించి వాళ్ళు తీసేశాడు, అందులో తప్పైతే ఏం లేదు. కొత్త హాస్పిటల్ కూడా ఓపెన్ చేస్తున్నారు. అది నేను తినలేదండి మంచి. సో అంటే పథకాలలో అనవసరమైన పథకాలు ఎక్కువైపోయినాయి అనేసి అంటున్నారు. అనవసరమైన పథకాలు అంటే లైక్ మీరు చెప్పండి, దేని గురించి అనవసరం అని చెప్తారు? లైక్ అంటే చాలామంది అంటున్నారు యూస్ఫుల్ ఏం లేవు, చాలా తక్కువ ఉన్నాయని. యూస్ఫుల్ కంటే ఏమి ఉన్నాయండి, లైక్ ఆటో డ్రైవర్కి ఇస్తాను చెప్పారు కదా మీరు నాకు చెప్పినట్టు. బట్ కొంతమంది బాగా డెవలప్ అయిన వాళ్ళు ఉంటారు, కొందరు లేని వాళ్ళు ఉంటారు. సో వాళ్ళని ఉద్దేశించి వాళ్ళకి అమౌంట్ వేస్తున్నారు తప్ప ఇంకా ఏ ఉద్దేశం అయితే లేదు. సో అందరికి వస్తున్నాయి అంటారు మన పథకాలు? వస్తున్నాయి, కాకపోతే వైసీపీ వాళ్ళకి వస్తున్నాయి అంట. లేదు మేడం, అలా తప్పు. కాకపోతే జగన్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే కులం చూడడం మతం చూడడం చెప్పారు, అవి చూడలే. కానీ ఉన్న ఊళ్ళో లేని వాళ్ళు అయితే చూస్తున్నారు. లేకపోతే వాడు కొంచెం అమౌంట్ కోటేశ్వర్లుగా ఉన్నట్టు, కోటేశ్వర్లు కాదు, కొంచెం మిడిల్ ఫ్యామిలీగా ఉంటారు. లైక్ ఫార్మర్స్ ఉంటారు కదా, ఫార్మర్స్లో అంటే కొంచెం 10 acres ఉంటాయి. 10 acres ఉన్న వాళ్ళకి ఏం చెప్తున్నారంటే ఇది అయితే అందడం లేదు. ఎవరికి ఈ రైతు భరోసా చెప్పారు కదా, అది అందించలేదు. లైక్ తర్వాత వచ్చేసి అమ్మఒడి కూడా కొంత ఇవ్వట్లేదు. కొంచెం ఇప్పుడు లోపల ఉన్నాయి, లోపల సర్చ్ చూసుకుంటే సరిపోతుంది వాళ్ళు. అండ్ దెన్ అలాగే మద్యపానం నిషేధం చేస్తున్నారు. మద్యపాన నిషేధం చెప్పారు, కానీ తను అంతే హెల్ప్ అయితే చేస్తున్నారండి ఇచ్చిన మాట ప్రకారం. ఒకవేళ ప్రజలు ఏంటంటే వాళ్ళ ఆదాయం తక్కువగా ఉంటుంది, తక్కువ ఆదాయాన్ని వేసేసుకుని ఒకవేళ రేట్ పెంచితే అన్న తగ్గుతారులే అనే ఆశతో చెప్పారు. బట్ కానీ మన వాళ్ళు ఏంటంటే ఎక్కువ ప్రిఫరెన్స్ తాగుతాను అని చూడడం వల్ల వాళ్ళు దానికి ఉపయోగపడుతున్నారండి. మరి జగన్ పాలన బెటర్ అంటారు? ఎస్ బెటర్, కానీ దాంట్లో కొన్ని లోపాలైతే కూడా ఉన్నాయండి, కొన్ని సెర్చ్ చేసుకుంటే మేలని నా సలహా. లైక్ మరి ఒక ముక్కలో నెక్స్ట్ సీఎం ఎవరంటారు? సో ఆల్వేస్ జగన్మోహన్ రెడ్డి గారే వస్తారండి. సర్వే చంద్రబాబు నాయుడు గారికి ఛాన్స్ లేదంటారు? సో ఛాన్స్ అంటే చెప్పినట్టుగా అతను ఒకటే కష్టపడి సరిపోదు కదండి. ఎమ్మెల్యే అంత కష్టపడితే గ్యారెంటీగా వస్తారు. అతను ఏంటంటే అతను అంతా హెల్ప్ చేస్తాడు. అతను వయసుతో సంబంధం లేకుండా నా రాష్ట్రం బాగుండాలని చేస్తున్నారు. కాకపోతే ఎమ్మెల్యే ఎవరు అంతగా అతనికి హెల్ప్ చేయట్లేదు నా ఉద్దేశం. ఇన్ కేస్ వీళ్ళు కానీ హెల్ప్ చేస్తారా, ప్రజల్లోకి వెళ్ళి మేము చేస్తాం అది చేస్తాం వాళ్ళు నమ్మించేసంటే గ్యారెంటీగా వాళ్ళే అధికారంగా వస్తారు. లేకపోతే గ్యారెంటీగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తుందండి. థ్యాంక్ యూ.